ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వృత్తి జీవితంలో మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీరు ఒక కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విషయంలో స్నేహితుల సలహా చాలా ఉపయోగపడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత స్థాయి పదవుల ఆఫర్లు రావచ్చు. మీరు మీ భాగస్వామితో మనసు విప్పి మీ భావాలను కూడా పంచుకోవచ్చు. మీకు ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. పనిలో మీ సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విషయాలు పరిష్కారం అవుతాయి. తొందరపాటు నష్టాలకు దారితీయవచ్చు. మీకు ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించవచ్చు. ఆధ్యాత్మిక సమావేశాల వల్ల మీరు ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీకు ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. స్టేషనరీ వ్యాపారంలో ఉన్నవారు సాధారణం కంటే ఎక్కువ లాభాలను చూస్తారు. ఈరోజు మీరు అనేక క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కనుగొంటారు మరియు గందరగోళం తొలగిపోతుంది. ఈరోజు మీరు ఏదైనా పని నుండి గణనీయమైన ప్రయోజనం పొందుతారు మరియు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల పొదుపు చేయడం కొంచెం కష్టమవుతుంది. వ్యక్తిగత విషయాల్లో మీ సోదరుడి నుండి ఊహించని దానికంటే ఎక్కువ మద్దతు మీకు లభిస్తుంది. ఈరోజు మీరు మీ కుటుంబంతో కలిసి ఒక మంచి ప్రదేశంలో విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు ఒక అందమైన బహుమతి ఇవ్వవచ్చు. ఇది మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈరోజు మీరు వివిధ రకాల కార్యకలాపాల్లో పాల్గొంటారు. మీరు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. ఈ మార్పులు మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకట్టుకునేలా చేస్తాయి. మీ పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ సమయంలో కష్టపడడం చాలా అవసరం. యువత వినోదం, ఆనందం కోసం ఎక్కువ సమయం వృధా చేయకుండా ఉండాలి. పురోగతి కోసం మీ ప్రవర్తనలో వివేకాన్ని, గంభీరతను అలవర్చుకోండి. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. వ్యాపార నిర్వహణ మెరుగుపడుతుంది మరియు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు మరియు సహోద్యోగుల సహాయంతో పనులు సమర్థవంతంగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఒక ప్రాజెక్టు విషయంలో మీ భాగస్వామితో మీకు వాదన ఏర్పడవచ్చు. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది. మీరు కుటుంబంలో ఏదైనా శుభకార్యాన్ని కూడా ప్లాన్ చేయవచ్చు. కాలానుగుణమైన ఆహారం మరియు దినచర్యను పాటించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు యోగా సాధన చేయండి. భారీగా వేయించిన మరియు మసాలా దినుసులు తినడం వల్ల కడుపు నొప్పి రావచ్చు. ఈరోజు తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంతో కష్టపడి ఏర్పరచుకున్న సౌకర్యాలను, ప్రశాంతతను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించవచ్చు. మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యం పెరగకుండా జాగ్రత్త వహించండి. అప్రమత్తంగా ఉంటూ మీ పనులను మీరు పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. చిన్నపాటి అజాగ్రత్త కూడా అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లపై నియంత్రణ పాటించండి. కుటుంబ సభ్యులతో సమయం గడిపేటప్పుడు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ప్రతి విషయంలోనూ అడుగడుగున జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల మాటలను నమ్మి మీ ప్రణాళికలను మార్చుకోకండి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడితే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మీ చుట్టూ ఉన్న ప్రతికూలతను అధిగమించే ప్రయత్నం చేయండి. మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మైగ్రేన్ బాధితులు భోజనం మానకుండా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు అనవసరమైన మానసిక ఒత్తిడికి గురి కావచ్చు. ఈరోజు డబ్బు రావడం వల్ల మీరు అనేక ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు. మీ పిల్లల ద్వారా మీ కలలు నెరవేరుతాయి. మీ నిష్కపటమైన మరియు ఉత్సాహభరితమైన ప్రేమకు అద్భుతాలు చేసే శక్తి ఉంది. అన్ని పూర్తయ్యాయని మీకు ఖచ్చితంగా తెలిసే వరకు మీపై అధికారులకు పత్రాలను అందజేయవద్దు. ఈరోజు మీరు మీ ఖాళీ సమయాన్ని అనవసరమైన చిక్కులు లేకుండా ఆలయం, గురుద్వారా లేదా ఏదైనా మతపరమైన ప్రదేశంలో గడపవచ్చు. ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీ సృజనాత్మకత, కళాత్మక సామర్థ్యాలు ప్రకాశిస్తాయి. మీ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు సృజనాత్మకత పనులను చేపట్టగలుగుతారు. దృఢమైన ఆలోచనలతో మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో క్రమబద్ధమైన ప్రణాళిక రూపొందించబడుతుంది. మీరు మీ ప్రియమైన వారితో సంతోషంగా సమయం గడుపుతారు. ఆభరణాలు, సుఖాలు, వినోదం కోసం డబ్బు ఖర్చు చేయబడుతుంది. తులారాశి వారికి సానుకూల శక్తితో మరియు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో మీరు
మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. దీనివల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంటే దానికి ఇదే సరైన సమయం. మీ కష్టానికి ఉద్యోగంలో మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. సహోద్యోగుల మద్దతు వృత్తిపరమైన సవాళ్లను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. వ్యక్తిగత స్థాయిలో కుటుంబంతో సమయం గడపడం మీకు మనశ్శాంతినిస్తుంది. ఈ సమయంలో మీ సానుభూతి, సున్నితత్వం మీ సంబంధాలను బలపరుస్తాయి. మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీరు తగినంత విశ్రాంతి, సమతుల్య ఆహారం తీసుకునేలా చూడండి. మీకు కొత్త ఆదాయ మార్గాలు లభించవచ్చు. పాత పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేయండి, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. మీ శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఈ రోజున మీ జీవిత భాగస్వామితో ప్రత్యేకమైన రోజుగా చేసుకోండి. ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు మీ వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ కెరీర్లో ఒక ప్రతిష్టాత్మకమైన మరియు ప్రేరణ కలిగించే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు ఒక పనిని పూర్తి చేయడానికి మీకు మీ కుటుంబ సభ్యుల నుండి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం మీ లక్ష్యాల దిశగా పురోగమించడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామికి సంబంధించి మీ దృక్పథాన్ని మార్చుకోవడానికి మరియు మీ కోరికలను వర్గీకరించుకోవడానికి సాధారణ పరిస్థితుల్లో మీకు సమయం దొరకవచ్చు. మీకు పిల్లలు ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకోవడంలో ఈరోజు మీరు మీ భాగస్వామితో కలిసి వారి మద్దతును పొందవచ్చు. ఈరోజు సానుకూల ఆలోచనలను నమ్మడం మీకు శుభప్రదం. మంచి పనులు చేయడం మీ అదృష్టాన్ని బలపరుస్తుంది. మీ కుటుంబంతో కలిసి ఒక మతపరమైన కార్యక్రమం కోసం మీ బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం మీకు లభిస్తుంది. ఇంట్లో చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. ప్రజా వ్యవహారాలు, మీడియా మరియు మార్కెటింగ్కు సంబంధించిన వ్యాపారాలు ఈరోజు లాభదాయకంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏ విషయంలోనైనా వాదనలు జరగవచ్చు. ఒక పాత వ్యాధి తిరగబెట్టవచ్చు. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు మీకు కొత్త ఆనందాలను, పెరిగిన సౌకర్యాలను తెస్తుంది. మీ మనసు సంతోషంగా ఉంటుంది మరియు మీ జీవితంలో సానుకూల మార్పును మీరు అనుభవిస్తారు. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి మరియు మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో మరుపురాని సమయాన్ని గడిపే అవకాశం మీకు లభించవచ్చు. ఈరోజు మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం, గౌరవించడం చాలా కీలకం. మీరు చాలా కాలంగా ఇల్లు, అపార్ట్మెంట్ లేదా దుకాణం కొనాలని ప్రణాళిక వేసుకుంటే అది నెరవేరే బలమైన అవకాశం ఉంది. అయితే మీ నాన్నగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం ఉత్తమం. వ్యక్తిత్వం మరియు ఆకర్షణ పరంగా తులారాశి వారికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. సమతుల్యత మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన మరియు అసాధారణమైన ఆకర్షణను అందిస్తాయి. మీరు ఏ పనిని చేపట్టినా దానిని ఎంతో హుందాగా మరియు పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. కళ లేదా సంగీతం వంటి ఏదైనా కొత్త సృజనాత్మకత ప్రయత్నానికి ఈరోజు చాలా మంచిది. మీ తలలో తేలికదనం మరియు నూతన శక్తిని మీరు అనుభూతి చెందుతారు. ఈ రోజున మీ జీవిత భాగస్వామితో ప్రత్యేకంగా చేసుకోండి. అయితే పనులను వాయిదా వేసే అలవాటు మానుకోండి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని కూడగట్టుకోండి. ఈరోజు సమతుల్యత, సామరస్యాలకు నిలవని చెప్పవచ్చు. మీ చుట్టూ ఉన్న శక్తులను అర్థం చేసుకొని వాటితో సామరస్యం సాధించడానికి మీరు ప్రయత్నిస్తారు. సంబంధాలలో ముఖ్యంగా మీరు అభిప్రాయ భేదాలను ఎదుర్కొంటున్నప్పుడు సహనం చాలా ముఖ్యం. సంభాషణ ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మీ భావాలను వ్యక్తపరచడానికి సంకోచించకండి. వ్యాపారం మరియు వృత్తి రంగంలో మీరు ఈరోజు మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఒక కొత్త ప్రాజెక్టు లేదా ఆలోచనను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా యోగా లేదా ధ్యానం చేయడం మీకు మానసిక ప్రశాంతతను, శారీరక శక్తిని అందిస్తుంది. మీ మనసు మరియు శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి మీకోసం కొంత సమయం కేటాయించుకోవడం మర్చిపోకండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.